Not a person. He's an introvert. ఫోక్స్ 25 సంవత్సరాల తర్వాత ఉదయ్ కిరణ్ నటించిన మనసంతా నువ్వే మూవీ ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే కి రిలీజ్ అవుతుండడంతో ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే లవ్ స్టోరీ చిత్రాలతో ఒకప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన ఉదయ్ కిరణ్ నేడు మన మధ్య లేకపోయినా అతని చిత్రాలు మళ్లీ థియేటర్ లో విడుదలవుతూ అతన్ని ఇంకా గుర్తు చేస్తున్నాయి. ఇక అతని సినిమాలు చూసినప్పుడు అతను మన మధ్యలోనే ఉన్నాడనిపించడంలో సందేహమేమీ లేదు. అలా టాలీవుడ్ లో సున్నితమైన ప్రేమ కథల్ని తెరకెక్కించడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో ఉదయ్ కిరణ్ అభిమానులకి వ్యాలంటైన్స్ డే రోజున గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. అలా సుమారు 25 ఏళ్ల క్రితం ప్రేక్షకుల హృదయాల్ని దోచుకున్న ఈ కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ మనసంతా నువ్వే ఇప్పుడు మళ్లీ థియేటర్ లో సందడి చేయడానికి సిద్ధమవుతుంది. 2001లో విడుదలై ఘన విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పటికే 90s కిడ్స్ కి ఒక ప్రత్యేకమైన జ్ఞాపకంగా నిలిచిపోయింది. ఇక ఈ సినిమాని ఇష్టపడని ప్రేక్షకుడు దాదాపు లేడనే చెప్పొచ్చు. ఉదయ్ కిరణ్ హీరోగా, రీమా సేన్, తనూ రాయ్ని హీరోయిన్లుగా పెట్టి దర్శకుడు విఎన్ ఆదిత్య ఈ సినిమాకి ప్రాణం పోశారు. అప్పట్లోనే కలెక్షన్ల రికార్డులని క్రియేట్ చేసిన మనసంతా నువ్వే మూవీని ప్రేమికుల రోజున విడుదల చేసేందుకు మనసంతా నువ్వే మూవీ టీం ప్లాన్ చేయగా ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అయింది. ఇక ఈ క్రమంలోనే ఉదయ్ కిరణ్ మేనల్లుడు తేజ ఒక వీడియోని రిలీజ్ చేస్తూ అందులో నా పేరు తేజ, నేను ఉదయ్ కిరణ్ మేనల్లుడిని. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఫిబ్రవరి 14న మా మామ ఉదయ్ కిరణ్ నటించిన మనసంతా నువ్వే సినిమా మళ్ళీ థియేటర్ లో రిలీజ్ అవుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను అసలు ఇది ఊహించలేదు. ఇన్నేళ్ల తర్వాత కూడా అతనికి ఇంత లవ్, కేర్, ఎఫెక్షన్, క్రేజ్ ఉందని అనుకోలేదు. ఈ సపోర్ట్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను. ప్లీజ్ అందరూ ఈ నెల 14న థియేటర్ కి వెళ్లి మనసంతా నువ్వే సినిమా చూడండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ తో వెళ్లి ఆ మూవీని ఎంజాయ్ చేయండి. మనసంతా నువ్వే మూవీ వచ్చినప్పుడు నాకు 7 సంవత్సరాల వయసు ఉండేది. నేను ఇప్పుడు ఆ సినిమాని మళ్ళీ థియేటర్ లో చూడ్డానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను అంటూ చెప్పుకురావడంతో తేజని చూసిన ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్ అందరూ తేజ అచ్చం తన మేనమామ పోలికలతోనే ఉన్నాడని, అతను ఉదయ్ కిరణ్ సినీ వారసుడిగా ఇండస్ట్రీకి వస్తే ఉదయ్ కిరణ్ కి దొరికిన ఆదరణ తనకి కూడా దొరుకుతుందని నెటిజన్లు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఉదయ్ కిరణ్ తో చిత్రం మనసంతా నువ్వే లాంటి మూవీలో హీరోయిన్ గా చేసిన రీమా సేన్ మాట్లాడుతూ తను ఉదయ్ ఇద్దరు ఒకేసారి కెరియర్ ని స్టార్ట్ చేశారని, అలా చిత్రం మూవీతో ఇద్దరు సక్సెస్ అయ్యాక మరింత క్లోజ్ ఫ్రెండ్స్ గా మారిన ఆ తర్వాత ఉదయ్ స్టార్ హీరోగా ఎదగడంతో తనతో కలిసి పనిచేసే అవకాశం రాలేదని, కానీ ఉదయ్ కిరణ్ ఇంత త్వరగా మనల్ని వదిలి వెళ్లిపోవడం చాలా బాధాకరమని రీమా సేన్ చెప్పుకురావడంతో అసలు రీమా సేన్ ఇప్పుడు ఎక్కడుంది? ఉదయ్ కిరణ్, రీమా సేన్ మనసంతా నువ్వే తర్వాత ఎందుకు కలిసి పని చేయలేదు? హీరో విశాల్ వల్లే రీమా సేన్ యాక్టింగ్ ని వదిలేసిందా? అసలు వారిద్దరి మధ్య ఏం జరిగింది? తన కొడుకుని త్వరలోనే హీరోగా తీసుకురాబోతుందా అనే వివరాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. బెల్లం టీ, బెల్లం టీ, బెల్లం టీ. ఇప్పుడు ఎక్కడ చూసినా బెల్లం టీనే. కానీ దాన్ని వెతుక్కుంటూ వెళ్లి తాగే సమయం, ఓపిక లేదనుకుంటే ఇది మీకోసమే. ఇప్పుడు మన బేబర్ టీ బెల్లం టీని మీ ఇంటికే పంపిస్తుంది. బెల్లం టీ మన శరీరంలోని డైజెస్టివ్ ఎంజైమ్స్ ని ప్రేరేపించి ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. బెల్లంలో ఉన్న ఐరన్ మరియు మినరల్స్ రక్తంలోని హెమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరిచి అలసటని తగ్గిస్తుంది. మీ టీ అనుభూతిని మరింత రెట్టింపు చేయడానికి 2 మట్కా కప్స్ ని కూడా ఫ్రీగా ఇస్తున్నారు. రీమా సేన్ ఈమె 1981 అక్టోబర్ 29న పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి భరత్, తల్లి మందాకిని. ఈమెకి ఒక చెల్లెలు కూడా ఉంది. ఇక ఈమె తండ్రి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తే తల్లి నాటకాల్లో నటిస్తుండేది. అలా రీమా సేన్ తల్లి సినిమాల్లో హీరోయిన్ అవ్వాలనుకున్న అదే సమయంలో తన తండ్రితో పెరిగిన మంచి పరిచయం కారణంగా వారిద్దరూ పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనుకున్నారు. ఇక అలా ఎప్పుడైతే వీరికి పెళ్లైందో తను సాధించలేనిది తన కూతురు ద్వారా సాధించాలనుకునింది. అలా రీమా సేన్ కి చిన్నప్పటి నుండి క్లాసికల్ డాన్స్, వెస్టర్న్ డాన్స్ కోచింగ్ ఇప్పిస్తూ తనే యాక్టింగ్ లో ట్రైనింగ్ ఇస్తుండేది. ఇక రీమా సేన్ తన స్కూలింగ్ ని కోల్కతాలోని సెయింట్ థామస్ గర్ల్స్ హై స్కూల్లో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న రీమా సేన్ కి తన తల్లి ఆశ ప్రకారం మోడల్, హీరోయిన్ అవ్వాలని డిసైడ్ అయి తన చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి కోల్కతాలోనే మోడల్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసింది. అలా కొన్ని అందాల పోటీల్లో పాల్గొని కొన్ని షోస్ లో గెలవడంతో తన అందంపై మరింత కాన్ఫిడెన్స్ వచ్చిన రీమా సేన్ హిందీ మూవీస్ లో నటించాలనుకుంటున్నట్లు తన తల్లిదండ్రులకి చెప్పగా వారు ఆమెకి సపోర్ట్ చేస్తూ ఫ్యామిలీ మొత్తం రీమా సేన్ సినిమా కెరియర్ కోసం కోల్కతా నుండి ముంబైకి షిఫ్ట్ అయ్యారు. ఇక రీమా సేన్ ఒకవైపు యాక్టింగ్, మరోవైపు మోడలింగ్ చేస్తూ సినిమాల్లో ట్రై చేయగా మొదట ఈమెకి చాందినీ రాతే అనే ఆల్బమ్ సాంగ్ లో నటించే ఛాన్స్ వచ్చింది. ఇక అప్పట్లో చాలా మంది ఆల్బమ్ సాంగ్ ద్వారానే ఫేమస్ అయి ఉండడం చూసి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అందులో యాక్ట్ చేయగా ఆ సాంగ్ 1998లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు 17 ఏళ్లున్న రీమా సేన్ లుక్స్ కి చాలా మంది ఫిదా అయ్యారు. కానీ ఈమె ఎంత ట్రై చేసినా హిందీ మూవీస్ లో మాత్రం ఛాన్సులు రాకపోవడంతో ఏం
చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడే ఒక కాస్టింగ్ డైరెక్టర్ ద్వారా సౌత్ డైరెక్టర్ అయిన తేజ ముంబైలో ఆడిషన్ నిర్వహించాడని, నీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్లి అందులో పాల్గొనమనగా చివరిగా తన లక్ ని పరీక్షించుకోవాలని ఆడిషన్ లో పాల్గొనింది. అలా తేజ పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్ కి రీమా సేన్ ఓకే చెప్పడంతో ఆ మూవీలో తనని హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. ఇక అలా ఉదయ్ కిరణ్ హీరోగా 42 లక్షల బడ్జెట్ తో చిత్రం మూవీని స్టార్ట్ చేయగా ఆ మూవీ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా 2000 సంవత్సరంలో రిలీజ్ అయి 14 కోట్లని కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో రీమా సేన్ కి ఉదయ్ కిరణ్ కి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక వీరిద్దరి మొదటి మూవీ హిట్ అవడంతో విఎన్ ఆదిత్య మనసంతా నువ్వే అనే మూవీని ప్లాన్ చేయగా ఆ మూవీ టైంలోనే ఉదయ్ కిరణ్ రీమా సేన్ డేట్ చేస్తున్నారని, అందుకే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నారనే వార్తలు మీడియాలో హల్చలైన వాటిపై వీరిద్దరూ స్పందించకపోవడంతో అందరూ నిజమేనని నమ్మసాగారు. కానీ ఉన్నట్టుండి ఉదయ్ కిరణ్ కి చిరంజీవి కూతురు సుష్మితతో ఎంగేజ్మెంట్ జరగడంతో అప్పటి నుండి రీమా సేన్ ఉదయ్ కిరణ్ తో యాక్ట్ చేయకుండా ఇతర హీరోలతో యాక్ట్ చేయడం మొదలెట్టింది. అలా తమిళ్లో మాధవన్ తో చెలియా అనే మూవీలో చేయగా ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో రీమా సేన్ తన కెరియర్ లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. అలా బావ నచ్చాడు, సీమసింహం, అదృష్టం, భగవతి, వీడే అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నప్పుడే విశాల్ తో చెల్లమే అనే మూవీని చేస్తున్న టైంలో వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడింది. ఇక ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. అలా ఈ మూవీ హిట్ అవ్వడంతో మళ్ళీ వీరిద్దరూ కలిసి పొగరు అని చేయగా ఆ మూవీ టైంలో రీమా సేన్ విశాల్ ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిన విశాల్ మాత్రం లవ్ డేట్ వరకు ఓకే గాని పెళ్ళంటే నాట్ ఓకే అనే మనస్తత్వం కలిగి ఉండడంతో ఈ విషయం తెలిసి హార్ట్ బ్రేక్ అయిన రీమా సేన్ విశాల్ తో బ్రేకప్ చేసుకుని తన మకాన్ని ముంబైకి మార్చేసింది. ఇక ఆ మధ్యలో కొన్ని మూవీస్ లో యాక్ట్ చేసిన ఆ మూవీస్ అటు వచ్చి ఇటు వెళ్లిపోవడంతో హిందీలో గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ సిరీస్ తో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఇక ఈ క్రమంలోనే రీమా సేన్ ఒక పార్టీకి వెళ్ళగా అక్కడ ముంబైలో రెస్టారెంట్ బిజినెస్ చేస్తున్న శివ కరణ్ సింగ్ అనే బిజినెస్ మ్యాన్ ని కలవగా వీరిద్దరికీ పెరిగిన మంచి సన్నిహిత్యం కారణంగా పరిచయమైన 6 నెలలకే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ అప్పటికే శివ కరణ్ సింగ్ కి పెళ్లై ఉండడంతో రీమా సేన్ తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. అయినా కూడా అప్పటికే అతనితో పీకల్లోతు ప్రేమలో ఉన్న రీమా సేన్ తన తల్లిదండ్రులు రాకపోయినా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమై 2012లో శివ కరణ్ సింగ్ ని పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2013లో రుద్రవీణ అనే కొడుకు జన్మించడంతో తన ఫ్యామిలీ లైఫ్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ తన భర్తకి నచ్చని పని చేయకూడదని యాక్టింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి తన భర్తతో కలిసి బిజినెస్ చేసుకుంటూ వస్తుంది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో రీమా సేన్ ని మళ్ళీ సినిమాల్లోకి వస్తారా అని అడగ్గా అందుకు ఆమె ఇప్పుడు సినిమాల్లో నటించాలని లేదని, తన కొడుక్కి ఇప్పుడు 13 ఏళ్లుండగా మరో 5 ఏళ్లలో తనని హీరోగా తీసుకురావడం ద్వారా తను ఇండస్ట్రీలోకి వస్తుందని, అప్పటి వరకు తన లైఫ్ ని ఫ్యామిలీకే అంకితం చేస్తానని చెప్పడంతో రీమా సేన్ రీ ఎంట్రీ న్యూస్ కి ఫుల్ స్టాప్ పడింది. ఇక ఇదిలా ఉంటే రీమా సేన్ నటించిన మనసంతా నువ్వే మూవీ రీ రిలీజ్ సందర్భంగా ఆమె ప్రమోషన్స్ కి వస్తారనుకున్న తను మాత్రం ఒక పోస్ట్ ద్వారా విషెస్ ని తెలియజేస్తూ ఉదయ్ కిరణ్ తనకి చాలా మంచి స్నేహితుడని, చాలా ఇంట్రోవర్ట్ గా ఉంటూ ఏ విషయాన్ని తను బయట పెట్టేవాడు కాదని, అతన్ని చాలా మిస్ అవుతుందని, అందరూ మనసంతా నువ్వే మూవీని ఫిబ్రవరి 14న చూసి సపోర్ట్ చేయండి అని రీమా సేన్ చెప్పడంతో ఈమె వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. అలా ఇప్పటి వరకు రీమా సేన్ 50 సినిమాల్లో నటించగా ఈమె నటనకు గాను ఒక సైమా అవార్డ్ ని అందుకుంది. మనసంతా నువ్వే మూవీ రీ రిలీజ్ పై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ఈ లోకంలో నటించే మనుషులే ప్రశాంతంగా ఉంటారు. నటించడం రాక ప్రేమాభిమానాలు పెంచుకున్న వారు పిచ్చివారిలా మిగిలిపోతున్నారు. ఇది ఫోక్స్ రీమా సేన్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.